ఫస్ట్ ఉమెన్‌గా ఉన్నప్పుడు అంటే జనరల్‌గా సినిమా అనంగానే లేడీస్ మనకు బయటికొస్తే ఎంత అని కాదన్నా కాస్టింగ్ కౌచ్‌తో మొదలుపెట్టి రకరకాల ఇష్యూస్ అంటారు. మీరు ఎట్లా అంటే ఒక వుమెన్‌గా ఎట్లా అదే వాళ్ళు షూట్ అయ్యేటప్పుడు సెట్‌లో నేను యాక్చువల్లీ బాంబేలో ఎప్పుడు స్టార్ట్ చేస్తే అక్కడ చాలా చాలా ఈవెన్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్‌లో గూడా గర్ల్స్ చాలా ఉంటారు. బట్ 2010లో నేను ఇక్కడ వచ్చా 'అందాల రాక్షసి' గురించి. యాక్చువల్లీ నా మదర్ టంగ్ గూడా తెలుగు లేదు. సో, నేను ఫస్ట్ టైమ్ హైదరాబాద్ వర్క్ గురించే వచ్చా. సో, ఇక్కడ నేను వస్తే ఇక్కడ ఫుల్ యూనిట్‌లో గూడా హీరోయిన్ తప్ప ఫీమేల్సే ఉండదు. ఓకే. మేకప్ వుమెన్ కూడా ఉండదు. మేకప్ లేదు, కాస్ట్యూమ్ లేదు. చాలా వరకు జెంట్సే ఉన్నారు. సో, నేను ఒక్కటే గర్ల్స్ ఉన్నా అప్పుడు. ఫుల్ మా 'అందాల రాక్షసి' టీమ్, ఈవెన్ 'సాహసం' టీమ్‌లో గూడా ఆహా! గర్ల్స్ ఒక ఏడీ ఉంది. చందు సార్స్ అసిస్టెంట్ డైరెక్టర్. ఇంకా నేను. ఆహాహా! మేమిద్దరే ఉన్నాము. 'అందాల రాక్షసి' ఓన్లీ నేనే ఉన్నా. సో, డెఫినెట్‌లీ టఫ్ ఉంది. ఇంకా ఇక్కడ నాకు తెలుసు బికాజ్ అప్పుడు వర్క్ చేస్తలేదు కదా! టెక్నీషియన్‌గా వుమెన్ ఎప్పుడు చేస్తలేదు. సో, నాకు ఎవరు సీరియస్ తీసుకోలేదు యాక్చువల్లీ. ఓకే. ఇక్కడ ఓకే. వచ్చిన తర్వాత లైక్ నేనేం టెక్నికల్ వర్క్ చేస్తా, ఏదో డెకరేషన్ చేయడానికి వాడుతున్నారు అని లాగా నా గురించి అనుకునేవాళ్ళు. అనుకునేవాళ్ళు. సో, ఓకే. గర్ల్ రూమ్ డెకరేట్ ఒక గర్ల్ చేస్తది. 'అందాల రాక్షసిలో' ఉండే చాలా మెటల్ స్కల్ప్చర్ నేను గూడా వెల్డ్ చేశాను. ఓహ్! సో, ఆ 22 ఫీట్ పోర్ట్రేట్ ఉంది కదా! బాటిల్‌తో, అది కూడా నా చేత్తో నేను చేశా. అది వర్కర్స్ ఏం చేయలేదు. నేను, నా హస్బెండ్, ఇంకొకరు మా టీమ్‌లో ఉండేవారు అప్పుడు. ఓకే. సో, మేమే చేసాము. సో, స్టార్టింగ్‌లో అందరూ అరే! రామ అండ్ మోనిక అంటే ఓకే. మేబీ డెకరేషన్ గురించి తను రామ గురించి పని చేస్తూ ఉండొచ్చు అని ఆలోచించేవాళ్ళు. బట్ నేను వర్క్ చూపించి కాన్ఫిడెన్స్ ఎప్పుడు ఏ ఫీల్డ్ అయినా వుమెన్ అంతే గదా! అది మీకు గూడా తెలుసు ఒక వుమెన్‌గా ఫస్ట్ మేము యాక్చువల్లీ చెప్పాలి. కొంచెం ప్రూవ్ చేయాలి. ఇది ఒక అడిషనల్ ఛాలెంజ్ అయిపోతది వుమెన్‌కి. సో, స్టార్టింగ్‌లో అందరు డైరెక్టర్స్ ఈవెన్ చందు సార్ అండ్ దే ఆర్ వెరీ గుడ్ పీపుల్. దే ఆర్ వెరీ రెస్పెక్ట్‌ఫుల్లీ ట్రీటింగ్ మీ. బట్ ఫ్యూ మంత్స్, ఫ్యూ వీక్స్ మన వర్క్ అర్థమయ్యేదాకా పడింది. వాళ్ళు చూసిన తర్వాత ఓకే. తను కూడా ఈక్వల్ టెక్నీషియన్‌గా పనిచేస్తుంది. బట్ నేను లైక్ లక్కీగా వాళ్ళ కాన్ఫిడెన్స్ తీసుకోగలిగాను. తీసుకోగలిగాను. ఓకే. యాహ్!